నంద్యాల జిల్లా మద్దూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వెండి చోరీ కేసులో మిస్టరీ వీడింది. భక్తుల కళ్లు కప్పి దేవుడి సొమ్మునే మాయం చేసిన నిందితుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. నంద్యాల జిల్లా చాగళ్లమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వెండి చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14.76 లక్షల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆలయ అర్చకుడు కిషోర్, మాజీ ఈవో భాగవతం వెంకట నర్సయ్య, దూదేకుల పెద్ద హుసేనయ్యని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు అక్యూజ్డ్, థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్. సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు. గ్రామస్తులకు తెలియకుండా నకిలీ ఆభరణాలను వెండి తాపడం చేయించి స్వామివారికి అలంకరించినట్లు వెలుగులోకి వచ్చింది. కిరీటం సహా ఆభరణాల్లో స్పష్టమైన తేడాలు కనిపించడంతో గ్రామస్తులు ప్రశ్నించగా పూజారి సమాధానాల్లో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామస్తులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒరిజినల్ ఆభరణాలు, డూప్లికేట్ ఆభరణాలు పోల్చి చూపిస్తూ పోలీసులకు ఆధారాలు సమర్పించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు మాజీ ఈవోతో కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి ఆభరణాలను అమ్ముకున్న ఘటన పోలీస్ విచారణలో వెలుగులోకి వచ్చింది.